హాయ్ నమస్తే అండి. ఈరోజు మా మమ్మీ డాడీ కలిసి మ్యాంగో పికిల్ చేస్తున్నారు. మేము 4 కేజీల మ్యాంగోస్ కట్ చేపించి తెచ్చారు మా డాడీ. ఇవి ఒక చాట్లోకి వేసుకొని ఇదిగోండి ఇద్దరు కలిసి ఆయిల్ ప్యాకెట్ని కట్ చేస్తున్నారు. 2 కిలోల ఆయిల్ కావాలి. ఇప్పుడు కిలో నూనె కట్ చేసి హాఫ్ దాకా పోసారు గిన్నెలో. ముక్కలు ముందు నానితే మంచిది, అందుకని ఆ హాఫ్ లీటర్ పోసిన నూనెలో బాగా కలుపుతున్నారు. ఇట్లా కలుపుకుంటే నానితే చాలా మంచిది. అదే మా మమ్మీ చెప్తున్నారు, ముక్క గట్టిగా ఉంటుంది ఉప్పు కారం అన్నీ పట్టించి ఉంచితే. మనకు కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి. ఇది ఆవపిండి, మెంతిపిండి, ఇది ఉప్పు, కేజీ ప్యాకెట్ ఉప్పు. ఇది గల్లుప్పు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము. ఇది మెంతిపిండి వేయించి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము. ఇది ఆవాలు, కేజీ ఆవాలు ఇట్లా వేయించి మా మమ్మీ వేయించి మిక్సీ పట్టి ఇట్లా వేసుకుంటున్నాము. ఇది ట్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వాడుతున్నాం మేము. ఎల్లుల్లిపాయలు ఇది సగం మిక్సీ కచ్చాపచ్చాగా ఇట్లా మిక్సీ చేసి పెట్టుకున్నాం. సగం ఏమో ఇట్లా తోలు తీసి తోలు ఇట్లా తీసి పెట్టుకున్నాము ముందుగా. మెంతి పౌడర్ తీసుకొని కారం మెంతి పౌడర్ రెండు కొంచెం కొంచెం వేశారు. ఆవపిండి, ఉప్పు వేస్తున్నారు. ఇప్పుడు ఇదిగోండి మా పిల్లల అల్లరి పిడుగులు వీళ్ళిద్దరు అస్సలు చేయనీయట్లేదు. వాళ్ళ మనవరాలు వచ్చింది మధ్యలో, అదేసి ఇదేసి అంటుంది. అస్సలు వాళ్ళ తాతను చేయనీయట్లేదు. ఎల్లుల్లిపాయలు కూడా కలుపుతున్నారు. తర్వాత కలుపుకోవచ్చు, మొత్తం కలుపుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది ట్రీ మ్యాంగో కారం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈసారి మేము ట్రీ మ్యాంగో కారం యూజ్ చేస్తున్నాము. అసలు ఇలానే నెయ్యి వేసుకొని అన్నంలో పెట్టుకొని తినేయచ్చు, అంత కలర్ఫుల్గా ఉంది. 2 స్పూన్లు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకోవాలి. మేము 2 సార్లు చప్పున బాగా కలుస్తుందని కలుపుకుంటున్నాము. గిన్నె పెద్దగా లేదు కాబట్టి 2 భాగాలుగా విభజించి కలుపుతున్నాడు మా డాడీ బాగా. ఇది మేము చేసే క్వాంటిటీ 4 కేజీల మ్యాంగో ముక్కలకి ఇట్లా కలుపుతున్నాడు. 2 గిన్నెలు పచ్చాగా ఉన్న ఎల్లుల్లిపాయలు. ఇదిగోండి 4 కేజీల ముక్కలు అవంతా కలిపాక మేము ఈ జార్లో స్టోర్ చేసుకోబోతున్నాము. దీంట్లో పెట్టబోతున్నాడు. ఆయిల్లో అట్లా నానిన మ్యాంగో ముక్కల్ని అట్లా దీంట్లో అనేసి కారంలో, మనం అన్నీ కలుపుకున్న కారంలో అనేసి ఈ జార్లో పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఏ దాంట్లో ఏ పిండిలో కూడా తడి రాకుండా మంచిగా అన్నీ అరేంజ్ చేసుకొని అట్లా ఆయిల్లో మునిగిన మ్యాంగోస్ని దీంట్లో వేసుకొని కలుపుకొని దీంట్లో వేసుకోవాలి. ఇట్లా జార్లో
వేస్తున్నారు. మొత్తం మనం కలుపుకున్నాక చివరిగా ఆయిల్ పోసుకోవచ్చు. మరొకసారి ఇవి చెప్తున్నా, 4 కేజీల మ్యాంగో ముక్కల్ని కోపించుకొని 2 కేజీల ఆయిల్, కేజీ ఉప్పు ప్యాకెట్, 3 మ్యాంగో కారం పొడి కేజీ మొత్తం వేసాము. ఎల్లుల్లిపాయలు కిలో తీసుకొచ్చాము. అవి సగం ఏమో కచ్చాపచ్చాగా, సగం ఏమో తోలు విడిచి కలుపుకున్నాము. అవన్నీ కలుపుకొని కేజీ ఆయిల్తో ఈ మ్యాంగో ముక్కల్ని మునిగేలా దానిలో నానబెట్టుకొని దీంట్లో మనం ఈ మిశ్రమం దాంట్లో కారం దాంట్లో పెట్టి దీంట్లో వేసుకోవాలి. మెంతులు 250 గ్రామ్స్ మెంతులని వేయించి పౌడర్ చేసుకున్నాము, అవి కూడా దాంట్లో ఉంది. మనం దీంట్లో అలా యూజ్ చేసింది ఎల్లుల్లిపాయలు, ఉప్పు, ఆవాలు, మెంతులు, ఆయిల్ 2 కేజీల ఆయిల్, పల్లీల నూనె యూజ్ చేసాం మేము. ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసి జార్లో స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ కిలో నూనె వాడాము, నూనె ముక్కలు మునిగి దీంట్లో పెట్టడానికి. తర్వాత కిలో నూనె పోస్తాము. ఇలా మొత్తాన్ని అడ్జస్ట్ చేస్తున్నాడు మా డాడీ జార్లోకి. ఈ పచ్చళ్ళు జార్లో స్టోర్ చేసుకుంటేనే మంచిది. ఇదిగోండి ఇట్లా మా పిల్లలు అల్లరేమో. ఏం చూస్తున్నారా? ఏం చూడట్లేదు బాయ్స్. గేమ్స్ ఆడుతున్నారా? మళ్ళీ బాగా మిక్స్ చేసిన దాన్ని దీనిలో ప్రాపర్గా పెడుతున్నారు అన్ని ముక్కలు పట్టడానికి. మా పిల్లల అల్లరి, మా అమ్మ ఏడుస్తుంది. డాడీ నీకు ఇష్టమా మామిడికాయ పచ్చడి అంటే? ఇప్పుడు దీనికి ఒక క్లాత్ కట్టాలి. వేసిన తర్వాత ఓపెన్ చేసి మొత్తం కదిలించాలి. దానికోసం మా మమ్మీ క్లాత్ అరేంజ్ చేస్తున్నారు. ఇట్లా దానిలో పెట్టి ఇలా కడుతున్నారు. ఇలా కట్టిన దాన్ని 3rd డే ఓపెన్ చేసి మొత్తం కలపాలి ఇవన్నీ. దీని కంటిన్యూషన్లో మీరు చూడొచ్చు. 3rd డే ఓపెన్ చేసి మేము చేస్తాము. ఇట్లా కడుతున్నారు మా మమ్మీ. ఇలా మేము స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం. ఎందుకమ్మా? ఇలా మేము మిగిలిన లాస్ట్లో ఆ గిన్నెలో అన్నం వేసుకొని కొంచెం కలుపుకొని మా డాడీ మా పిల్లలకి మాకు కనిపిస్తున్నాడు. టేస్ట్ అంటే టేస్టీ ఉంటుంది, ఎమ్మి ఎమ్మి. నువ్వు తీసుకో. ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుంది కదా, సూపర్. అక్షయ్ నువ్వు తినవా? ఇగో తాత ఇప్పుడు నాకు పెట్టారు.